గైస్ వెల్కమ్ బ్యాక్ టు మార్వెల్ మినీ అప్డేట్స్ అండ్ ఈ అప్డేట్స్ వీడియో అయితే 2-3 డేస్కి ఒకసారి అయితే వస్తుంది అండ్ అందువల్ల మిస్ అవ్వద్దు. అండ్ ఫుల్ టు ఫుల్ వీడియో అయితే లైక్ టాలీవుడ్ టు హాలీవుడ్ అప్డేట్స్ అయితే వీక్లీ వన్స్ అయితే వస్తాయి. అండ్ అందువల్ల ప్రతి వీడియో ఇంట్రెస్టింగ్గా ఇంకా కొత్త అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ అప్పుడే ఇక్కడ కొత్త అప్డేట్స్ అండ్ కొత్త వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అండ్ ఈ వీడియోలో అయితే మార్వెల్ మినీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు దాంతోపాటు గాడ్జిల్లా x కాంగ్ నుంచి కూడా కొత్త అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారో మన ఛానల్లో ఉండే 150 వీడియోస్ అనేవి నేనైతే డిలీట్ అయితే చేశాను కొన్ని కారణాల వల్ల. అండ్ ఆ వీడియోస్ అయితే ఫ్యూచర్లోనే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అండ్ అంతవరకు వెయిట్ చేయండి. అండ్ కొత్త ఫ్యాట్స్ కూడా రాబోతున్నాయి కదా. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ అయితే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఈ మూవీ అయితే తొందరలోనే రిలీజ్ అయితే కాబోతుంది కదా. అండ్ అందువల్ల ప్రమోషన్స్లో భాగంగా ఈ మూవీ నుండి అయితే కొన్ని అఫీషియల్ పోస్టర్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మూవీకి మీరు వెళ్తారో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వస్తే వినమ్ ది లాస్ట్ డాన్స్, అదే వినమ్ 3. అండ్ ఈ మూవీ నుండి అయితే తొందరలోనే ఒక అఫీషియల్ ట్రైలర్ అయితే రాబోతుంది. అండ్ జూన్లో అయితే రిలీజ్ అయితే చేస్తామన్నారు, కానీ ప్రాపర్ రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు. అండ్ ఈ మూవీ అయితే అక్టోబర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మేబీ ఈ వీక్ రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వస్తే థోర్ 5. అండ్ ఈ మూవీ కోసం అయితే మన మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు కొత్త డైరెక్టర్ని అయితే వెతుకుతున్నారు. అండ్ ఈ మూవీ అయితే ప్రెసెంట్ డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ షూటింగ్ అయితే డిసెంబర్ లేదా నవంబర్ నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎలా కాదనుకున్నా 2026 ఎండింగ్ లేదా 2027 సమ్మర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వస్తే మన MCU స్పైడర్-మ్యాన్ 4 మూవీ గురించి. అండ్ ఈ మూవీ షూటింగ్ కూడా సేమ్ టు సేమ్ థోర్ 5 లాగా డిసెంబర్ లేదా జనవరి నుంచి అయితే స్టార్ట్ అయితే అవబోతుంది. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఈ మూవీ అయితే మిలాల్ ఫాలాల్ ఇంకా ఎదిలిన్ ఎల్ఆర్బి అయితే డైరెక్ట్ అయితే చేయబోతున్నారని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇంటర్వ్యూలో అయితే వాళ్ళైతే అడిగారు అనమాట, ఇలా స్పైడర్-మ్యాన్ 4 మూవీ తీస్తున్నారని. అండ్ వాళ్ళైతే దానికి ఆన్సర్గా అయితే దీని గురించి మేము మాట్లాడదలుచుకోలేదని అయితే రిప్లై అయితే ఇచ్చారు. అండ్ దీన్ని బట్టి చూస్తుంటే మ్యాక్సిమం వీళ్ళే డైరెక్ట్ చేసేలా అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వస్తే మన గాడ్జిల్లా x కాంగ్ 3 గురించి. అండ్ ప్రెసెంట్ అయితే వార్నర్ బ్రోస్ వాళ్ళు అయితే ఈ మూవీ తీద్దామని అయితే ఫుల్ ఎక్సైటింగ్ అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది మాత్రం అయితే కన్క్లూజన్ అనమాట. ఎందుకంటే మన యాడమ్ వింగార్డ్ అయితే ఈ మూవీకి అయితే వర్క్ అయితే చేయడం లేదు. అతనైతే కొత్త ప్రాజెక్ట్లో అయితే బిజీగా అయితే ఉన్నాడు. అండ్ అందువల్ల మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్ అయితే హోల్డ్లో ఉంచవచ్చు, లేదా కొత్త డైరెక్టర్ని అయితే వార్నర్ బ్రోస్ వాళ్ళు అయితే వెతుక్కోవచ్చు. అండ్ చూద్దాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఫ్యాక్ట్స్ అండ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ డైలీ విజిట్ చేస్తూ ఉండండి. అండ్ మర్చిపోకండి జూనియర్ తెలుగు ఛానల్ గుర్తుంచుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ పెట్టండి.